హాయ్ అండి. ఈరోజు వీడియోలో అదేనండి మన కృష్ణా రివర్ చూడ్డానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళామండి మేము. మీరైతే ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందు వాటర్ ఫ్లో వల్ల కృష్ణా రివర్ ఎంత అందంగా ఉందో అసలా. ఇలా వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్‌గా వెళ్ళి చూస్తే ఇంకా బాగున్నదండి. ఈ పైన కనిపిస్తున్నదంతా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అండి. ఇదైతే రవేస్కల్ వంతెనండి. ఈ వంతెన మీద నుంచే వెళ్ళాలి ప్రకాశం బ్యారేజ్‌కి వెళ్ళాలంటే. మీకు వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు. ఇంకా మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇలాగా రోడ్ మీదకొచ్చిన తర్వాత రోడ్ క్రాస్ చేయాలండి. అదిగో కనబడుతున్నదండి ప్రకాశం బ్యారేజు. ఎంత బాగుందో కదండీ! వీడియోలోనే ఇంత బాగుంటే ఇంక డైరెక్ట్‌గా వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో కదా! అందుకేనండి మీకోసం వీడియో తీశాను. మీరు కూడా చూసేయండి మరి. మన కృష్ణా నదిని చూడాలంటే ఇలా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే చూడాలనిపిస్తుందండి. ఇంకా అయితే చాలా క్రౌడ్ ఉన్నారండి. వీడియోస్ తీసుకుంటూ, సెల్ఫీస్ తీసుకుంటూ చూడటానికి చాలామంది వచ్చారండి ఆ రోజు. ఫ్లోటింగ్ చూడండి ఎంత బాగుందో కదా! అసలా కృష్ణా నది చూడాలంటే ఇలా ఫ్లోటింగ్ ఉన్నప్పుడే చూడాలండి. ఇంకా ఎక్కువ అక్కడ ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నదండి. ఇంకా సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉన్నారు. చివరికి వెళ్లి చూడొద్దని కూడా చెప్తున్నారు. ఇంకా వెళ్తూ కూడా బ్యారేజ్ మీద నుంచి కూడా ఒక వీడియో తీసేసానండి. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. చూడటానికైతే చాలా మంది వచ్చారండి. మీరు కూడా చూసేయండి. మనకి ఆపోజిట్ సైడ్ కనబడుతుందంతా రైల్వే బ్రిడ్జ్ అండి. ఆ లైన్ అంతా గుంటూరు, చెన్నై వెళ్ళే ట్రైన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయండి.
చివర రైట్ సైడ్ అండి. ఇదేమో లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది కదండీ ఇక్కడ. ఇదంతా బ్యారేజ్ ఎండింగ్ అండి. ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్‌గా వెళ్ళామండి మేము. అటు సైడ్‌కైతే కొండవీటి వాగు వస్తుందండి అటు నుంచి వెళ్తే. ఇలా స్ట్రైట్‌గా వెళ్ళి రైట్ సైడ్ డౌన్‌కి దిగాలండి. ఇది రైట్ సైడ్ డౌన్‌కి దిగాలండి ఇక్కడి నుంచి. దిగిన తర్వాత ఇక్కడ చేపలు కూడా అమ్ముతారండి. దిగి అలాగ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ తిరగాలండి. అక్కడ చేపలు కూడా చేస్తారండి. రైట్ సైడ్ అయితే చేపలు అమ్ముతారండి. ఇక్కడే చేపలు అమ్ముతారండి. వాటర్ ఫ్లో వల్ల ఎక్కువ చేపలైతే ఏం లేవండి వాళ్ళు చెప్తున్నారు. ఉన్నవైతే ఇవేనండి. ఇదైతే వంజు చేప అంటండి. ఇదంతా బతికే ఉందండి ఈ చేప అయితే. ఇక్కడైతే మద్రాస్ వాటర్ కెనాల్ ఉంటుందండి. మద్రాస్ కాలువది వాటర్ కెనాల్. ఇవన్నీ లాకులు దానికి. ఇలా స్ట్రైట్‌గా వెళ్ళాలండి కొండవీటి వాగు దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడైతే చేపలు కొనడానికి చాలామంది వచ్చారండి. ఇక్కడైతే లైవ్ ఫిషెస్ అన్నీ ఉంటాయండి ఫ్రెష్‌గా. ఇక్కడైతే వేరే చెరువు చేపలు గానీ ఏమి అమ్మరండి. అమ్మితే ఫైన్ వేస్తారంటండి. అన్నీ కృష్ణా రివర్‌వి చేపలు అమ్ముతారండి. లైవ్ ఫిషెస్ అమ్ముతారు. ఇంకా అక్కడి నుంచి ఇలాగ స్ట్రైట్‌గా వెళ్ళిపోతే కొండవీటి వాగు వస్తుందండి. ఇక్కడైతే మన సీఎం గారు కొండవీటి వాగు నుంచి ఎత్తిపోతల పథకం అని చెప్పి పెట్టారు కదండీ! అక్కడండి ఇది. ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారండి. చూడండి చాలామంది చూడటానికొచ్చారు. ఆ వాటర్ అంతా పైకొస్తుంటే అక్కడున్న వంతెన మీద కూడా పడుతున్నాయండి. ఇక్కడ వాటర్ అంతా అయితే కొండవీటి వాగు నుంచి వస్తుందండి. ఈ వాటర్ వల్లే మన కృష్ణా నదికి వాటర్ ఫ్లో ఎక్కువయింది. ఇక్కడ చూడండి ఎలా వెళ్తున్నాయి వాటర్. ఇవి పైకి కూడా పడుతున్నాయండి. ఇక్కడ మనకి ఇక్కడ వంతెనలా ఉంది అక్కడ. అదిగోండి చూడండి.
వెళ్ళట్లేదు. ఇదైతే ఆపోజిట్ సైడ్ అండి. దానికి మేము అక్కడ కూడా వెళ్ళి వీడియో తీసాము. ఇదైతే కొండవీటి వాగు వంతెనండి. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళి వంతెన చివర రైట్ సైడ్‌కి కిందకి చిన్న ర్యాంప్‌లాగా దారున్నదండి. అక్కడ కూడా చేపలమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడేనండి చేపలమ్ముతున్నారు. ఇక్కడ కూడా జనాలు బాగానే వచ్చారండి. కొనుక్కుంటున్నారొచ్చి. చేపలు తీసుకొని ఇక్కడే చేపించుకోవడానికి ఎదురుగానే చేస్తున్నారండి. ఇక్కడైతే బోట్లు కూడా ఉన్నాయండి. మోటార్‌వి. ఈళ్ళు చేపలు పట్టడానికి ఉపయోగించేవి. చేపలైతే లైవ్‌గానే ఉన్నాయండి ఫ్రెష్‌గా. ఇదేం చేపో కామెంట్ చేయండి మీకు తెలిస్తే.
మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.